వ్యవసాయం కలిసిరాక ఆత్మహత్యలకు ఒడిగట్టిన రైతు కుటుంబాలను ఆదుకోవాలంటూ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బలవన్మరణాలకు పాల్పడిన తమను ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని రైతు కుటుంబాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పెద్ద లేకపోవడం వల్ల కుటుంబ పోషణ కోసం తాము నానా అగచాట్లు పడుతున్నామని బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సబబు కాదని మానవ హక్కుల ప్రతినిధులు మండిపడ్డారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సదరు అభాగ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడికాడ లేడీస్ వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది సార్. మాకు కొంచెం సహకరించండి ప్రభుత్వం అందరికీ. నా భర్త చనిపోయే వరకు నాకేం ధీమా లేకుండా అయిపోయినాయి సార్. అప్పుల బాధలతోటి చనిపోయాడు సార్. మాకు భూమి లేదు, ఏం లేదు. 5 ఎకరాలు కవులకు పట్టినా సార్. కవులు పడితే అక్కడ పత్తి విషయం చూసే వచ్చి ఊరు పెట్టుకున్నాడు సార్. వర్షాలు పడక విత్తనాలు మొలవక తెచ్చిన అప్పులు ఎట్లా తీర్పాలన్న బాధతోటి టెన్షన్తో పిల్లలు చిన్నవాళ్ళు ఏం చేయాలో తోచక ఆలోచించకుండా చెప్పకుండా బయటికి కూలలో తీసుకొస్తానని వెళ్ళి పురుగుల మందు తాగి 3 ఎకరాలు మొక్కజొన్న వేసినాం, 2 ఎకరాలు వరి పెట్టినాం. 3 లక్షల పైన ఉంది. అంటే వర్షాకాలం రాళ్ళవన పడి కొంచెం ఇల్లు కూలిపోవడం ఏం సహకారం లేదు సార్. నేను పిల్లలను కష్టపడి చదివించుకోవడం తప్ప ఏం లేదు. ఉండడానికి ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ ఇల్లు ఇంకా ఏం రాలేదు.